హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను పాయసం ప్రిపేర్ చేశానండి, సేమియా పాయసము. నెక్స్ట్ బిర్యానీ ప్రిపేర్ చేశాను, చికెన్ బిర్యానీ. నెక్స్ట్ పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ గోంగూర భాజీ అంటారు కదండి, భాజీ ప్రిపేర్ చేశాను, గోంగూర పచ్చడి. మార్నింగ్ లేచినప్పటి నుంచి చేస్తూనే ఉన్నానండి వర్క్స్ మొత్తము. ఇప్పటికి కంప్లీట్ అయ్యాయి. మార్నింగ్ నేను టిఫిన్లోకి దోశ, నెక్స్ట్ ఎర్ర చట్నీ చేసేసానండి. మా ఆయన తినలేదు, తినకముందే నమాజ్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అనేది నేను టిఫిన్ చేసేసి వంటలు మొత్తం చేసేసానండి. సేమియా పాయసం చేశాను, చికెన్ బిర్యానీ చేశాను, రైతా చేశాను. ఇవన్నీ చేసేపాటికి మధ్యాహ్నం అయిపోయిందండి. నేనైతే ఫస్ట్లోనే మార్నింగ్ లేచినప్పుడే స్నానం చేసేసి నమాజ్ అనేది చేసుకున్నాను. మళ్ళీ అయితే కుదరదని ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీ అయినా అండి. సామాన్లు మొత్తం కడిగేశాను. మా పిల్లలు మా ఆయన మటుకు నిద్రపోతూ ఉన్నారు. నేనైతే ఇప్పుడు వీడియో తీద్దామని, చాలా రోజులు అయిందండి వీడియో తీయక, అందుకు వీడియో అనేది తీద్దామని ఇప్పుడు తీస్తున్నానండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే చాలా బాగా కోరుకుంటానండి. మా అల్లానైతే అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలి. మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నామండి రంజాన్ అనేది. ఏమంటే కొద్దిగా హౌస్ షిఫ్టింగ్ కూడా ఉందండి. ఇంకా హౌస్ అనేది ఎక్కడా మాకు దొరకలేదు. సెర్చ్ చేస్తున్నప్పటికి కూడా మాకు హౌస్ అనేది దొరకడం లేదండి. చూడాలి, సెర్చ్ చేస్తున్నాము. అందరూ లంచ్ చేశారా అండి? కొద్దిగా నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అనేది ఇవ్వండి. ఇంకా నేను గులాబ్ జామున్ కూడా ప్రిపేర్ చేశాను, ఫ్రిడ్జ్లో ఉందండి. నెక్స్ట్ రేపు మా పాపది అనేది బర్త్డే ఉంది కాబట్టి రేపటికి ఉంటుందిలే అని ఫ్రిడ్జ్లో పెట్టేశామండి. నేనైతే ఎక్కువగా స్వీట్స్ ఏమీ తిననండి, కానీ మా పిల్లల బలవంతం మీద నేను చేసి పెట్టాల్సి వచ్చింది. చేసేసాను, ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ కొద్దిగా చికెన్ అనేది ఎక్కువగానే తెచ్చుకున్నామండి. మా ఇంటి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకందరికీ నేను కొద్దిగా రైస్, నెక్స్ట్ పెరుగు చట్నీ, గోంగూర, నెక్స్ట్ చికెన్ బిర్యానీ, ఇవన్నీ కూడా ఒక 4 గిన్నెలకు మటుకు కొద్దిగా ఇచ్చేసానండి. అందుకే కొద్దిగా ఎక్కువగా చేశాను. ఇవ్వాలి కదండి, వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మనకి ఇస్తారు కాబట్టి మనం కూడా కంపల్సరీగా ఇవ్వాల్సిందే కాబట్టి నేను ఇచ్చేసానండి. ఈరోజు కూడా ఇచ్చేసాను. ఇంకా ఏం చెప్పాలి మీకు, ఏం లేదండి. అందరూ బాగా హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. నా తరపున అయితే కన్నా అదొక్కటే నేను కోరుకునేది. మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఎప్పుడో ఒక రోజు అంటే తినాలి, తప్పదు ఫెస్టివల్స్ అప్పుడు. కానీ డైలీ మనకు మంచి హెల్తీ ఫుడ్ను తీసుకొని చాలా ఆరోగ్యంగా ఉండాలని నేనైతే చాలా బాగా కోరుకుంటాను. అందరికీ నేను కోరుకునేది అదొక్కటే అండి. మంచి హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మేము నిన్న డిమార్ట్ షాపింగ్కి వెళ్ళినామండి. డిమార్ట్ షాపింగ్కి వెళ్ళి అక్కడ కొద్దిగా షాపింగ్ చేసి నైట్ వచ్చేపాటికి లేట్ అయిపోయిందండి. లేట్గా అయింది. మార్నింగే నేను అన్నం పప్పు చేసానండి. అన్నం పప్పుతోనే తినేసాము. తినేసిన తర్వాత నేను నైట్ నేను గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేశానండి. గులాబ్ జామున్ ప్రిపేర్ చేసి ఫస్ట్ అన్నం తిన్న తర్వాత సామాన్లు మొత్తం కడిగేసానండి. సామాన్లన్నీ కడిగేసి నెక్స్ట్ గులాబ్ జామున్ ప్రిపేర్ చేశానండి. గులాబ్ జామున్ ప్రిపేర్ చేసి వీడియో తీసి నేను నైటే వీడియో పోస్ట్ చేసేసానండి. చూసారో చూడలేదో నాకేం అర్థం కాలేదు. చాలా తక్కువ మంది చూశారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కదా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ గులాబ్ జామున్ చేసేసి నైట్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీకి వేసేసుకొని నెక్స్ట్ పూలు కట్టుకున్నానండి. విడి పూలు తెచ్చుకున్నాను. ఈరోజు ఫెస్టివల్ ఉందని నేను నైటే డిమార్ట్ నుంచి వచ్చేటప్పుడు విడి పూలు తెచ్చుకున్నానండి. విడి పూలు తెచ్చుకొని నేను మూర కాదు పావు 30 రూపాయలు అంటే తెచ్చి కట్టుకున్నానండి. మా పాపకు పెట్టాను, నేను పెట్టుకున్నాను. రేపు మా పాపది బర్త్డే ఉంది కాబట్టి ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చింటే మూర 30 రూపాయలు అన్నారని నిన్న బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. ఈ విధంగా తెచ్చుకొని కట్టుకుంటే కొద్దిగా మనకు పూలు ఎక్కువగా వస్తాయి కదండి, కాబట్టి నేను తెచ్చి కట్టుకున్నాను. నిన్న నైటే పూలు కానీ కట్టేసుకున్నానండి. నిన్న నైటు వీడియో పోస్ట్ చేసేపాటికి 1 గంట అయిపోయిందండి. 1 గంట వరకు మేల్కున్నాను. మార్నింగ్ మళ్ళీ
6:30కి ఏమో లేచాను. 6:30కి లేచి ఇంకా అప్పటి నుంచి ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నాను. మధ్యాహ్నము 1 గంటకి వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు ఇంకా సామాన్లు కూడా కడిగేసాను. కొన్ని ఏమో ఉన్నాయి ఇప్పుడు తినేటివి. ఈ విధంగా ఉంటుందండి పండగలు వస్తే మటుకు. వర్క్స్ చేసుకునే వాళ్ళకు ఏమీ కాదండి. నాలాగా పెళ్ళి కాకముందు వర్క్స్ ఏమీ చేయకోకుండా ఇప్పుడే చేసుకునే వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుందండి. నేనైతే పెళ్ళి కాకముందు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదండి. నాకు పెళ్ళికి ముందు జీవితం ఇప్పుడు జీవితం ఫుల్ ఆపోజిట్ అండి. మీరు ఏమన్నా అనుకోండి. అప్పుడైతే ఓన్లీ చదువుకునేదాన్ని అండి. ఇప్పుడు చూస్తే చదువు అంతా వదిలేశాను. వర్క్స్ ఒక్కటే మిగిలిపోయాయండి. వర్క్ మార్నింగ్ లేస్తే కానీ వర్కే ఉంటుందండి. అంతే, ఏం చేద్దాం. నా లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో చూస్తానండి. చూడాలి, వెయిట్ చేయాలి. అప్పుడైతే మార్నింగ్ లేస్తే చదువుకునేదే ఉండేదండి. ఇప్పుడు చూస్తే మార్నింగ్ లేస్తే వర్క్లే. మా అమ్మ ఓ పని చెప్తే నేను అస్సలు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం, ఏమి చేయదు. నా తలరాత అనేది అలా రాసిపెట్టింది. పెళ్ళైన తర్వాత వర్క్ ఈ విధంగా చేయాలని రాసిపెట్టింది కాబట్టి చేస్తున్నాను. సంతోషంగా చేస్తున్నాను. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, అయినప్పటికీ కూడా చేస్తున్నాను. ఎప్పుడు చేంజ్ అవుతుందో చూడాలండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు కదండి. అటువంటి వాళ్ళ కోసం నేను కూడా అందులో ఒక దాన్ని కాబట్టి చెప్తున్నానండి. పనులు చేయని వాళ్ళకు పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో అందుకు నేను చెప్తున్నానండి. నాకైతే చాలా కష్టంగా ఉంది. అయినా కానీ అడ్జస్ట్ అయిపోయానండి వర్క్స్ చేయడంలో. ఓకేనండి, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలండి. మీకు అందరికీ ఆరోగ్యం బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ తరపున ఎవరైనా మన వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.